గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ లిటిల్ సోల్స్. ఇవాళ మనం గండిపేట చెరువు దగ్గర ఉన్న ల్యాండ్స్కేప్ పార్క్ వచ్చామండి. ఈ ల్యాండ్స్కేప్ పార్క్ ఎంట్రన్స్లో మనకు ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ దగ్గరే మనము టికెట్ స్కాన్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. టికెట్ తీసుకొని ఇలా వెళ్తూనే చాలా ఎక్కువ చెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఇలా పెద్ద ఆర్కిటెక్చర్ లాగా కనపడుతుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చాలా స్పేషియస్గా మనకు ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి. ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని బైకులు వచ్చినా సరిపోతాయి. ఇదైతే మెయిన్గా అయితే ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడికి చాలా మంది ఫ్యామిలీస్ తోటి వచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ పిక్నిక్ చేసుకోవడానికి వస్తున్నారు. పిక్నిక్లో మనం అంటే తెలుసు కదా, మన కావాల్సిన మ్యాట్స్, మ్యూజిక్, ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ డే అంతా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఇది మంచి ఒక పిక్నిక్ స్పాట్ అండి. ఇదిగో ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతూనే ఒక పెద్ద స్కేటింగ్ కోర్ట్ ఇచ్చారండి. ఈ పెద్ద స్కేటింగ్ కోర్ట్ ఎంత మంచిగా ఉందో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది ఫోటోషూట్స్, రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి చేసుకుంటున్నారండి. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఫుట్బాల్, వాలీబాల్ ఇలా బాల్స్ అవి తెచ్చుకొని ఆడుకుంటున్నారు. ఇదైతే ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ అండి. చాలా మంచిగా ఆహ్లాదంగా ఉంది వాతావరణము. కాకపోతే ఇవాళ కొంచెం ఎండగా ఉంది. మన స్కిన్‌కి ఎండ గూడా చాలా మంచిదే కదండీ! కానీ పిల్లల్ని ఇలా తీసుకురావడం వల్ల పిల్లల్లో కలిగే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళకొచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇన్ని రకాల మొక్కల్ని, ఇన్ని రకాల చెట్లని వీళ్ళిక్కడ ఎలా పెంచారు? ఇలా పెంచాలంటే మనం ఏం చేయాలి? పెంచాలంటే మనకేం కావాలి? అనే ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తుంటాయండి. మనము చెప్పాలి. వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడే మొక్కల్ని ఎలా పెంచాలి? ఎలాంటి రకాల మొక్కలుంటాయి? ఇలాంటి అవగాహనంతా వాళ్ళు తెలుసుకొని నేర్చుకుంటారు. ఇక్కడైతే చాలా రకాల క్రోటన్ మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, చాలా మంచి చెట్లు ఉన్నాయండి. చూసారు కదా గాలికి ఎలా ఊగుతున్నాయో! గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా పిక్నిక్ స్పాట్ కదండీ! ఇక్కడ చాలామంది వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి, రిలేటివ్స్ తోటి ఇలా పిక్నిక్ లాగా బయటికొచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని, మ్యూజిక్ పెట్టుకొని, అంతాక్షరి పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ దాంతో పాటు మనం ఇంటి దగ్గర మన చేతులతో ప్రిపేర్ చేసుకున్న లంచ్ తీసుకొనొచ్చి ఇక్కడ అందరితో కలిసి తినడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది అలాగే చేశారు. బట్ మాకు పిల్లలతోటి కుదరలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మేము కూడా అలాగే చేయాలని మాట్లాడుకున్నాం. ఇక్కడైతే మనకు దగ్గరలో ఒక క్యాంటీన్ ఉందండి. ఆ క్యాంటీన్‌లో కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతున్నాయి. అంటే ప్యాక్డ్ ఫుడ్ ఐటెమ్స్ కొన్నున్నాయి. వాళ్ళు చేసిచ్చే ఫుడ్ ఐటెమ్స్ కొన్నున్నాయి క్యాంటీన్‌లో. దాంతో పాటు కొన్ని రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే ఫుడ్ అయితే అంత ప్రాపర్‌గా లేదు గానీ, స్నాక్స్ లాంటివైతే ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. మనం వచ్చేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావడమే చాలా మంచి పనండి. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి, పిల్లలతోటి, రిలేటివ్స్ తోటి వచ్చేటప్పుడు మనకదే బెస్ట్ ఐడియాగా ఉంటుంది. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name,
Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటి బేసిక్ థింగ్స్ అయితే ఉన్నాయి. కొన్నిసార్లు మనం పిల్లలకి నో చెప్పడం కుదరదు కాబట్టి మా పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారు. ఇక్కడ వెదర్ అయితే చాలా ఆహ్లాదంగా ఉందండి. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. నేను చూపిస్తాను ఎంత విపరీతంగా గాలొస్తుందో చూడండి. అయినా కూడా మా పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారండి. రాక్స్ మీద ఆడుకుంటూ, వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కాసేపు మొక్కల గురించి మాట్లాడుకోవడం, ఏదైనా ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అనే క్వెషన్స్ అయితే మాత్రం ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడడంతోనే మాకెక్కువ టైం పాస్ అయిపోయింది. మేమిక్కడ బాగా ఎంజాయ్ చేసిందేంటంటే ఈ రాక్స్ మీద కూర్చొని చాలా మంచిగా ఆడుకున్నాము. బేసిక్‌గా ఏంటంటే ఇలాంటి చోటుకి ఎందుకొస్తామంటే హెవీ వర్క్ షెడ్యూల్ ఉండి, ఫుల్లు బిజీ ఉండి, హెక్టిక్‌గా ఉన్నప్పుడు ఇలాంటి చోటుకొచ్చినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతామండి. మన ఎంత కాదనుకున్నా డిజిటల్ వరల్డ్‌లో ఉన్నాము. అలాంటి డిజిటల్ వరల్డ్ నుంచి మనకొక బ్రేక్ కావాలి. మనకొక పీస్‌ఫుల్ ఒక డెస్టినేషన్ కావాలి అంటే ఈ పార్క్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. ఇక్కడైతే మనం ఆహ్, నేచర్‌తో కనెక్షన్‌ని పెంచుకోవచ్చు. ఇక్కడైతే మాకు 2 పక్షులు కనిపిచ్చాయి. అవి ఈగల్స్ అంటారు గదా! అవి. మా బాబు అడుగుతున్నాడు, "ఈ ఈగల్స్ ఇక్కడికెందుకొచ్చాయి" అని. ఈ ఈగల్స్ ఫుడ్ కోసం వచ్చాయి. ఈ చెరువులో చేపలు అవి ఉంటాయి. ఈ పక్షులు చిన్న చిన్న పక్షుల్ని గానీ, చేపల్ని గానీ అవి వేటాడి తింటాయి అని చెప్పాము. అండ్ ఫైనల్లీ సన్‌సెట్ అనేది మాత్రం చాలా బావుందండి ఇక్కడి నుంచి చూడ్డానికి. మేము ఇంతకుముందొచ్చినప్పుడు సన్‌సెట్ చూసాము. కానీ ఈసారి ఎర్లీగానే వెళ్ళిపోయాము. సన్‌సెట్ అనేది చాలా బావుంటుందండి. అందరూ వీడియోస్, ఫోటోస్ అవి తీసుకుంటుంటారు. ఇక్కడ సన్‌సెట్ చూడ్డానికి బావుంటుంది. చాలా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కాబట్టి మన మైండ్‌కి, మన స్కిన్‌కి సన్ తగులుతది కాబట్టి దానికి కూడా చాలా మంచిది. అండ్ యాజ్ యూజువల్ ఇంత ఎండగా ఉంది, గాలి విపరీతంగా వస్తుంది కాబట్టి పిల్లలు హైడ్రేటెడ్‌గా ఉన్నారా లేదా? వాళ్ళు టైర్డ్ అయిపోయారా?
లేదంటే వాళ్ళెలా ఉన్నారనేది మనం గమనించుకోవడం గూడా చాలా మంచి ఆహ్, చాలా ముఖ్యమైన విషయమండి. గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు చాలా ఎక్సైట్ అవుతారండి. ఎందుకంటే మొక్కల్ని పెంచడం, వాటిని కాపాడడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. అది మనకుండాల్సిన ఒక మంచి లక్షణాల్లో ఒకటి. స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, మంచి వాతావరణం అనేది అందరి హక్కు అండి. అలాంటి మంచి వాతావరణం మనం పాడవకుండా చూసుకోవాలి. త ఇలాంటి చోటుకొచ్చినప్పుడు మనం నేచర్‌తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి, మన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుందండి. ఎక్కువ స్ట్రెస్ వల్ల మనకు చాలా రోగాలొస్తున్నాయి ఇప్పుడు. స్ట్రెస్ వల్లనే బీపీలు, షుగర్‌లు, కొన్ని రకాల మానసిక జబ్బులు గూడా మనకి స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి. ఎ ఎక్కువ స్ట్రెస్ మనకి రిలీఫ్ అవ్వాలంటే ఇలా నేచర్‌తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మంచిది. అది గాక మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు కాబట్టి, మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచి విషయమండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఇక్కడేంటంటే అందరండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ముసలి వాళ్ళైనా, లేదంటే పిల్లలైనా, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొనొచ్చారండి. అందరికీ కన్వీనియంట్‌గా ఉంటుంది ఈ పార్కు. వాక్ చేయడానికి, కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, మన పీస్‌ఫుల్ టైము స్పెండ్ చేయడానికి. అది గాక రిలేటివ్స్‌తో వచ్చిన వాళ్ళకేంటంటే, వాళ్ళతో మన బాండింగ్ అనేది ఇంకా కొంచెం బిల్డ్ అవుతుంది. రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయి. ఇక్కడైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ ఇక్కడి నుంచి లేక్ వ్యూ చూస్తే ఎంత బాగుందో చూస్తున్నారు గదా! ఈ లేక్ వ్యూతో పాటు ఇక్కడున్న ఫ్లవర్ గార్డెన్స్, వాటితో పాటు కొన్ని ఫోటోస్ అవి దిగాము. ఈ ఫ్లవర్ గార్డెన్స్‌లో ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేశారంటే, చూడ్డానికి ఎక్కడో ఫారెన్‌లో ఉన్నట్టుగా ఉందండి. పిల్లల్ని ఇలాంటి చోటికి తీసుకురావడం వల్ల మనకు కలిగే లాభాలేంటంటే, మన పొల్యూటెడ్ సిటీలో ఉంటాం కాబట్టి, ఎక్కువ ట్రాఫిక్కు, దుమ్ము, ధూళి, కన్‌స్ట్రక్షన్ ధూళి ఇలాంటి చోట ఉంటాం కాబట్టి, మన పిల్లలకి, మనకి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అండ్ పిల్లలు గూడా ఈ మొక్కల్ని ఎలా పెంచాలి? వీటిని ఇవి ఎలా పెరుగుతాయి? వీటిని ఇంత ఆర్గనైజ్‌గా ఎలా పెడతారు? ఇది గూడా మంచి ఒక హ్యాబిట్‌గా చేసుకోవచ్చు అనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారండి. అండ్ లాస్ట్ వ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మా పాపకి అంత అవగాహన లేదు గానీ, ఈ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మా పాప ఏమడిగిందంటే, "ఈ మొక్కల్ని ఎలా పెంచుతారు? మనం గూడా పెంచుకుందాము. మనకు గూడా కొంచెం ప్లేస్ కావాలి." ఏంటంటే ముఖ్యంగా సిటీలో మనకి ఎక్కువ ప్లేస్ దొరకదండి మొక్కలు పెంచుకోవడానికి. పెంచుకోవాలంటే కుండీలలోనే పెంచుకోవాలి. కానీ ఇలా భూమిలో మొక్కలు పెంచడం వల్ల మనకి చాలా మంచి విషయాలు తెలుస్తాయండి. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి? మొక్కలు పెరగాలంటే సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి. ఈ వాటర్‌ని మొక్కలు ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి? ఇలాంటి విషయాలన్నీ పిల్లలు ఆసక్తికరంగా తెలుసుకుంటారు. ఇక్కడున్న రాక్స్ మీద కూర్చొని మా పిల్లలైతే బాగా ఆడుకున్నారండి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు. మొక్కలు పెరగాలంటే మంచి భూమి కావాలి, మంచి నీళ్లు కావాలి, సన్ కూడా వాటికుండాలి అనే విషయం మా పాప తెలుసుకుంది ఇక్కడికొచ్చినప్పుడు. మనమేంటంటే నేచర్‌తో స్పెండ్ చేయడానికి, బేసిక్ విషయాలు పిల్లలు తెలుసుకోవడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందండి. ఈ పార్క్‌లో ఏంటంటే మెయిన్‌గా మనకి సన్‌సెట్ అనేది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చూసాము. బట్ ఈసారి మేము సన్‌సెట్ మిస్ చేసి ముందే ఎళ్ళిపోయాము. బట్ మీరు గాని ఈసారి ఏ మీరు గాని ఇంకొకసారి మీరు గాని మీరెప్పుడైనా ఇలాంటి చోటుకి ప్లాన్ చేసుకున్నప్పుడు
ఖచ్చితంగా సన్‌సెట్ చూడండి. చాలా బావుంటుంది. ఈ సన్‌సెట్ చూడడం వల్ల మనకు కూడా చాలా ఆహ్లాదంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మ మనం నేచర్‌తో ఎక్కువ గడపడం, ట్రావెల్ చేయటం వల్ల ముఖ్యంగా 2 ఉపయోగాలుంటాయి. మనం ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వింతలు, ఎలాంటి విషయాలు మనల్ని ఆనందాన్నిస్తున్నాయి, మనకు ఆనందాన్నిస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. మనల్ని మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలంటే నేచర్‌లోకి ఖచ్చితంగా వెళ్ళాలి. నేచర్‌లోకి వెళ్ళడం అనేది మా పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారండి ఇక్కడ. కొన్ని రకాల టాయ్స్ తెచ్చినా బావుండేదనిపిచ్చింది. బట్ వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళే బాగా ఆడుకున్నారు. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కొంచెం ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ పార్క్‌లో ఆడుకోవడానికి స్వింగ్స్, స్లైడ్స్, రొటేటర్స్ ఇలాంటివి ఏం లేవు కదండీ! దానికోసం కొంచెం ఫీల్ అయ్యారు. ఇక్కడ దగ్గరలో ఒక క్యాంటీన్‌లో ఉంటే ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని తిని కొంచెం ఎంజాయ్ చేశారు. మేము ఈవినింగ్‌కంతా వెళ్ళిపోయామండి ఇక్కడి నుంచి. మీరు గాని నెక్స్ట్ టైమ్ వస్తే ఇక్కడికి ఖచ్చితంగా సన్‌సెట్ చూడమని నేను ప్రిఫర్ చేస్తాను. చూస్తున్నారు గదండీ లాస్ట్‌లో మా పిల్లల అల్లరి ఆటలు అన్నీ. ఆహ్, అండ్ మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా అనిపిస్తే, ఏదైనా సలహాలు ఇవ్వాలనిపిస్తే, మీకేదైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.